కుక్క టీవీ. కుక్క మరియు చిలుక. ఒక గ్రామంలో అరుణ్ మరియు అతని సోదరుడు వరుణ్ ఇంటికి వెళ్తున్నారు. దారిలో వాళ్ళకి చెట్టు మీద చిలుక కనిపించింది. అరుణ్ అన్న, నాకు ఆ చిలుక కావాలి, పట్టుకుని ఇవ్వు. సరే, నేను ఎవరినైనా సహాయం కోసం అడుగుతున్నాను. సోము అన్న, ఆ చిలుకను పట్టుకుని నాకు ఇవ్వు. సరే, రండి. సోము చిలుకను పట్టుకుని వారికి ఇచ్చాడు. అబ్బాయిలు సంతోషంగా ఇంటికి వెళ్లారు. వారు చిలుకను బోనులో బంధించారు. ఈ పండు తినండి చిలుక. అప్పుడు వాళ్ళు పెంచుకుంటున్న టామీ కుక్కపిల్ల బోను దగ్గరికి వెళ్ళింది. చిలుక భయపడింది. భయపడకు చిలుక, నేను నిన్ను ఏమీ చేయను. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను చెట్టుపై ఉన్నప్పుడు వారు నన్ను పట్టుకుని ఈ బోనులో ఉంచారు. నాకొక మేలు చేయగలవా? సరే, చెప్పు. నేను స్వేచ్ఛగా ప్రయాణించి నా కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాను. నేను ఈ బోనులో జీవించలేను. నా బోను తెరిచి నన్ను ఎగరనివ్వండి. నేను దానిని తెరవలేను. నేను మీకు ఒక ఆలోచన ఇస్తాను. మీరు మూర్ఛపోయినట్లు నటించండి. మీకు ఏమి జరిగింది అని అడగడానికి వారు మిమ్మల్ని ఈ బోనులో నుండి బయటకు తీసుకువెళతారు. అప్పుడు మీరు దూరంగా ఎగిరిపోతారు. సరే, నేను అలాగే చేస్తాను. కుక్క పిల్ల పోయింది. ఆ కుక్క చెప్పిన చిలుక చేసింది. అబ్బాయిలు బోను దగ్గరికి వచ్చారు. అన్న, ఈ చిలుక పండు తినకుండా నిద్రపోతున్నాడు. వద్దు వరుణ్, ఈ చిలుకకు అనారోగ్యంగా ఉంది. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి బయటే ఉందాం. వారు చిలుకను పంజరం నుండి బయటకు తీశారు. చిలుక మెల్లగా లేచి ఎగిరిపోయింది. అన్నయ్య, ఆ చిలుక ఎగిరిపోయింది. సరే అరుణ్, దాన్ని స్వేచ్ఛగా ఎగరనివ్వు, కంగారు పడకు. అప్పుడే అది సుఖంగా జీవించగలదు. సరే అన్నయ్య. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, పక్షులను మనం బోనులో ఉంచడం కంటే వాటిని విడిచిపెట్టినట్లయితే అవి చాలా కాలం సంతోషంగా జీవిస్తాయి. పశువుని కాపాడిన ఏనుగు మంద. ఓసూర్ పక్కన అందివాడి అనే ఒక అందమైన గ్రామం ఉన్నది. అందివాడి గ్రామం దగ్గర ఉన్న అడవి నుండి ఒక ఏనుగు మంద వచ్చింది. తోటలో ఉన్న చెరుకు, అరటి మొక్కలను తిన్నాయి. కొన్ని ఇంట్లో ఉన్న ఆహారాలను కూడా తిన్నాయి. ఈ ఏనుగులు ఆహారం కోసం తరచు మన ఊరిలోకి వస్తున్నాయి. అవును రంగయ్య, ఏనుగు మందని చూసి మన ఊరి జనాలు భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మన ఆవు బావిలో పడిపోయింది. బావిలో పడిన పశువును పైన తీసుకురావడానికి అందరూ ప్రయత్నించారు. చాలాసేపు ప్రయత్నం చేశారు, కానీ ఆవుని పైకి తేలేకపోయారు. అప్పుడు అక్కడికి ఏనుగులు వచ్చాయి. ఏమైంది? అందరూ బావిని చూస్తున్నారు, దగ్గర వెళ్ళి చూద్దాం. అప్పుడు ఏనుగు మందని చూసిన జనాలు భయంతో పరిగెత్తారు. ఒక ఏనుగు మాత్రం బావిలో అంది చూసింది. మిత్రులు, ఈ బావిలో ఒక ఆవు పడిపోయినట్టుంది. దాన్ని మనం కాపాడాలి. ఇలా తలుచుకున్న ఏనుగులు చెట్లు, ఆకులు ఇలాంటివి బావిలో ఒక్కొక్కటిగా వేశాయి. దీన్ని ఊరి జనాలు దూరం నుండి చూడసాగారు. బావిలో చెట్లు, ఆకులు నిండడంతో ఆవు సులభంగా బావి నుండి బయటకు వచ్చింది. ఏనుగులు చాలా తెలివిగా ఆవును బయటకు తీసుకొచ్చాయి. ఏనుగులు అడవిలో ఆహారం లేనప్పుడే ఊరిలోకి వస్తున్నాయి. అవును, మనం అందరం వాటికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేద్దాం. బావి చుట్టూ గోడ లేదు కాబట్టి జంతువులు పడిపోతున్నాయి. మన పిల్లలు కూడా అందులో పడిపోయే అవకాశాలున్నాయి. వెంటనే బావి చుట్టి గోడ కట్టుదాం. బావిని చుట్టి గోడ కట్టారు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ ఒక్క జంతువులు మనుషులను దాడి చేయాలని అనుకోదు. అడవిలో ఆహారం, నీళ్లు దొరకని సమయంలో మాత్రమే ఊరిలోకి వస్తున్నాయి. అలాంటి సమయంలో వాటికి మనం ఆహారం, నీళ్లు ఇచ్చి ఆదుకోవాలి.
ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎద్దు ఆవు స్నేహ పోరాటం. పాలమేడు అనే గ్రామంలో రాజా అనే ఒక వ్యవసాయి ఉండేవాడు. అతను తన ఇంట్లో ఒక ఆవును పెంచాడు. రాజా ఆవుకు ఆహారం పెట్టే సమయంలో ఆ ఊరి జల్లికట్టు ఎద్దు అక్కడికి వచ్చేది. రాజా ఆవుకి ఎద్దుకి రెండిటికి ఆహారం పెట్టేవాడు. ఆవు ఎద్దు రెండు కూడా చాలా స్నేహంగా ఉండేవి. ఈ సమయంలో కరోనా వలన రాజా ఆదాయం లేకుండా కష్టపడ్డాడు. మనం ఆదాయం లేకుండా ఉన్నాం, అందువలన మనం ఆవుని అమ్మేద్దాం. అలాగేనండి, మన ఆవుని అమ్మేద్దాం. రాజా ఆవుని అమ్మేందుకు దాన్ని ఒక వ్యాన్లో ఎక్కించాడు. అప్పుడు అక్కడ వచ్చిన ఎద్దు, మన దగ్గర నుండి ఆవుని విడదీసి తీసుకెళ్ళిపోతున్నారు, దాన్ని ఎలాగైనా ఆపాలి. ఇలా అనుకున్న ఎద్దు ఆవు మీద ప్రేమ వలన వ్యాన్ని అక్కడి నుంచి కదలనీయకుండా చుట్టి చుట్టి వచ్చింది. ఎద్దు చాలా పోరాటం చేసిన తర్వాత రాజా బండిని పక్క ఊరికి తీసుకెళ్లాడు. ఎద్దు ఆవుపై ఉన్న ఆప్యాయత వలన వ్యాన్ వెనుక పరిగెత్తింది. చాలా దూరం వరకు వెళ్లిన ఎద్దు అలసిపోయి తిరిగి బాధపడుతూ వచ్చేసింది. ఈ జల్లికట్టు ఎద్దు స్నేహ పోరాటాన్ని విన్న అదే ఊరిలో ఉన్న ఒక పెద్దయిన రాజా అమ్మిన ఆవుని తిరిగి కొని తీసుకురమ్మని తన కొడుకుని పంపించాడు. ఆవుని ఆ ఊరి జనాలు ప్రేమతో ఆహ్వానించి ఎద్దుతో మళ్లీ చేర్చారు. ఎద్దు ఆవు చాలా సంతోషించి ఊరి ప్రజలను కృతజ్ఞతతో చూశాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనుషుల్లాగే మృగాలకి స్నేహం, ఆప్యాయత, ప్రేమ ఉంటుంది. అందువల్ల మన వల్ల అయినంత వరకు వాటిని విడదీయకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంటె పిల్లి మరియు జుత్తుల మారి నక్క. టామీరా, అడవికి వెళ్ళి పండ్లను కోసి తిందాం. సరే, వెళ్దాం. నేను వస్తాను. అరుణ్, నేను కూడా మీతో పాటు వస్తాను. సరే, అందరం పోదాం. అరుణ్తో పాటు టామీ, పిల్లి, ఎద్దు అడవికి వెళ్లారు. పిల్లి మరియు టామీ ఆడుకున్నాయి. ఈ చెట్లు చాలా పండ్లు ఉన్నాయి, అయితే వాటిని ఎలా కోద్దాం? నాకు చెట్టు ఎక్కడం తెలియదే. చెట్టు చాలా ఎత్తుగా ఉంది, నేను దాన్ని కొయ్యలేను. నేను చెట్టుకి పండ్లని కోస్తాను. పిల్లి చెట్టుకి చాలా పండ్లను కోసింది. అందరూ పండ్లను తిన్నారు. అప్పుడు అక్కడికి ఒక నక్క పండ్లను తినడానికి వచ్చింది. పండ్ల కంటే పిల్లి రుచిగా ఉంటుంది. నక్క పిల్లి మీదకి దూకింది. పిల్లి నక్కకి భయపడి చెట్టు మీదకి ఎక్కింది. దీన్ని చూసిన ఎద్దు నక్కని కాలుతో తన్నింది. నక్క పారిపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నక్కలాగా కాకుండా దొరికిన దాంతో సంతోషంగా జీవించాలని అర్థం. ఆవు ప్రేమ మరియు దూడ యొక్క ఆప్యాయం. మదనపల్లి అనే గ్రామంలో రాము అనే అతను ఆవు మరియు దూడను పెంచేవాడు. ఆవు ప్రతిరోజు చాలా పాలని ఇచ్చేది. ఆవు పాలని అమ్మి అందులో వచ్చే సంపాదనతో రాము జీవించేవాడు. అన్నా, రాము యొక్క ఆవు మటుకు చాలా పాలన ఇస్తుంది. ఆ ఆవుని మనం ఎలాగైనా కొనుక్కుందాం. అవును సోము, రాము ఆవుని అమ్మకానికి అడుగుదాం. సోము మరియు గోపాల్ ఇద్దరూ కలిసి రాము ఇంటికి వెళ్లారు. రాము, నీ దగ్గర ఒక్క ఆవు మటుకే ఉంది. దాన్ని మా దగ్గర మంచి ధరకి అమ్మేసి ఆ డబ్బుతో నువ్వు 2 ఆవులని కొనుక్కోవచ్చు. 2 ఆవులు నీ దగ్గర ఉంటే ఎక్కువ పాలు లభిస్తుంది. నువ్వు కూడా మాలాగా దర్జాగా బ్రతకవచ్చు. వీళ్ళ మాటలను ఆవు మరియు దూడ రెండు కూడా విన్నాయి. రాము మనల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. రాముని వదిలి మనం వెళ్ళకూడదు. సోము చెప్పినట్టు ఆవుని మటుకు అతని దగ్గర అమ్ముదాం. సరే, ఆవుని మీకు ఇస్తాను. రాము, ఇదిగో డబ్బు, ఆవుని ఇవ్వు. ఆవుని సోము మరియు గోపాల్ వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చారు.
దూడ ఆవు లేనందువలన ఆహారం తీసుకోలేదు. మా అమ్మని ఎక్కువ పాల కోసం ఆశపడి సోము కొన్నాడు, ఏం చేద్దాం? ఇలా అనుకున్న దూడ రాత్రి సోము ఇంటికి వెళ్లి ఆవు దగ్గర పాలు మొత్తం తాగేసింది. ఉదయం సోము ఆవు దగ్గరికి పాలు పితకడానికి వెళ్తాడు. ఆవు తినకుండా ఉండడం వలన మరియు దూడ పాలు త్రాగడం వలన ఆవు దగ్గర పాలు లేదు. ఏంటి, ఆవు దగ్గర కొంచెం కూడా పాలు లేదు? సరే, రేపు పాలు పితుకుదాం. దూడ ఈ రోజు కూడా పాలు తాగడానికి వస్తుంది. మరుసటి రోజు ఉదయం సోము పాలు తీయడానికి ఆవు దగ్గరికి వెళ్తాడు. ఆవు సోముని తన్నుతుంది. సోము కింద పడిపోతాడు. ఏంటి సోము, ఏమైంది? ఈ ఆవు మనకి వద్దు, ఇది పాలు ఇవ్వడం లేదు, అంతేకాకుండా నన్ను తన్నింది. ఇది పోకిరి ఆవు, ఇది మనకి వద్దు, రాము దగ్గరే ఇచ్చేద్దాం. రాము, మాకు ఈ ఆవు వద్దు. అవునా, నీ డబ్బులు ఇచ్చేస్తాను. నీ డబ్బులు వద్దు, ఆవు వద్దు. రాము ఇంట్లో ఆవు మరియు దూడ చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇతరుల కష్టార్జితాన్ని, ఎదుగుదలని చూసి మనం వాటిని పొందాలని అనుకోకూడదు. చిలక మరియు ఏనుగు పిల్ల. ఒక అడవిలో ఏనుగులు మరియు చిన్న ఏనుగు పిల్ల ఉనింది. ఏనుగు పిల్ల చెరువులో స్నానం చేస్తూ ఆడింది. అప్పుడు సమీపంలో ఉన్న చెట్టులో చిలక ఒకటి గుడ్లు పెట్టడం కోసం గూడు కట్టింది. అప్పుడు గాలి బలంగా వచ్చింది. చిలక గూడు చెరువులో పడింది. ఆ గూటిని ఏనుగు పిల్ల పైకి విసిరివేసి ఆడింది. ఏనుగు పిల్ల, ఏనుగు పిల్ల, అది నా గూడు, దాన్ని తీసి చెట్టు మీద పెట్టు. ఇది ఎందుకు నీకు? ఏనుగు పిల్ల గూటిని చిలక దగ్గర ఇవ్వలేదు. గూడు నీళ్ళల్లో మునిగింది. చిలక బాధగా ఎగురుకుంటూ వెళ్ళింది. ఏనుగు గుంపు అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్లే దారిలో చెరుకు చెట్లు ఉనింది. ఏనుగు పిల్ల చెరుకు తోట దగ్గరకు వెళ్ళింది. మిగతా ఏనుగులు ఏనుగు పిల్లని గమనించకుండా చాలా దూరం వెళ్ళింది. చెరుకులు రుచిగా ఉంది, అన్నిటినీ తిందాం. అప్పుడు తోటవాడు వచ్చాడు. అతన్ని చూసి ఏనుగు పిల్ల భయపడి పరిగెత్తింది. నానా, అమ్మా, మీరు ఎక్కడ ఉన్నారు? ఎలా వెళ్ళాలో దారి తెలియటం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏనుగు పిల్ల బాధతో చుట్టి వచ్చింది. అప్పుడు అక్కడికి చిలక ఎదుర్కొంటూ వచ్చింది. ఏమైంది ఏనుగు పిల్ల, ఎందుకు బాధగా ఉన్నావు? మా అమ్మా నాన్న కనపడటం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీ అమ్మా నాన్న ఉండే స్థలం నాకు తెలుసు, నా వెనకాలే నాతో పాటు రా. సరే, వస్తాను. చిలక వెనకాలే ఏనుగు పిల్ల వెళ్ళింది. కొంచెం దూరంలో ఏనుగులు ఉనింది. ఏనుగు పిల్ల సంతోషంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, అమ్మా, ఈ చిలకే నన్ను మీ దగ్గరికి తీసుకుని వచ్చింది. నువ్వు చిలక గూడిని దాని దగ్గర ఇవ్వకుండా నీళ్ళలో ముంచేశావు. అయితే చిలక నీకు సహాయం చేసింది. అదేలాగా నువ్వు కూడా ఇతరులకి సహాయం చేయాలి. సరే అమ్మా, అదేలాగా చేస్తాను. పులి దగ్గర నుంచి మేకల్ని కాపాడిన బాలుడు. రాము తన మేకల్ని మేత కోసం అడవికి పంపించేవాడు. మేకలకి తోడుగా జల్లికట్టు ఎద్దు వెళ్తుంది. అరుణ్, ఈరోజు మేకల్ని అడవికి తీసుకెళ్ళు, ఎద్దు ఈరోజు జల్లికట్టుకి వెళ్తుంది. సరే నాన్న, అలాగే చేస్తాను. అరుణ్ మేకల్ని అడవికి తీసుకెళ్లాడు. అప్పుడు అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పాముని ఒక డేగ పొడవటానికి వచ్చింది. పాము ఆ డేగ దగ్గర అగపడకుండా తప్పించుకొని పారిపోయింది. పాము కన్నా డేగ బలమైనది, అందుకే పాము పారిపోయింది. నానా, ఈ రోజు కూడా నేనే మేకల్ని అడవికి తీసుకెళ్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అరుణ్ మేకలు మేసేటప్పుడు అక్కడికి ఒక నక్క వచ్చింది. ఈరోజు మనకి భలే వేట దొరికింది, ఒక మేకని పట్టి తిందాం. నక్క దగ్గర నుంచి మేకల్ని ఎలా కాపాడాలి? ఇలా అనుకున్న అరుణ్ తన మొబైల్లో ఎలుకబంటి అరిచే శబ్దాన్ని వినిపించాడు. అయ్యో, ఎలుకబంటి వస్తుంది, మనపై దాడి చేస్తుంది. ఎలుకబంటి శబ్దాన్ని విన్న నక్క భయపడి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత అరుణ్ మేకల్ని మేతకు తీసుకెళ్లినప్పుడు పులి ఒకటి మేకని పట్టేందుకు వచ్చింది.
అరుణ్ సమయోచితంగా పులిని తరమటానికి సింహం గర్జించే శబ్దాన్ని మొబైల్లో వినిపించాడు. సింహం వస్తుంది, సింహంతో మనం పోటీ పడలేం. పులి కూడా సింహం గర్జించే శబ్దాన్ని విని భయపడి పారిపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆపద సమయంలో మనం మన తెలివితేటలతో మనల్ని చేరిన వారిని కాపాడుకోవచ్చని అర్థం.